స్వదేశీ పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆత్మనిర్భర్ భారత్ సూపర్ సక్సెస్ అవుతోంది. రక్షణ రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా తయారవుతోంది. ఐఎన్ఎస్ మాహే శత్రుసేనలకు వెన్నులు వణుకు పుట్టిస్తోంది. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో తయారైన జలాంతర్గాములను ముంచేసే సమర్థత ఉన్న మాహే మన నావికా దళానికి మరింత ఊతమిస్తుంది. దేశ ప్రజలు చీకు చింత లేకుండా హాయిగా నిద్రపోవాలంటే సరిహద్దుల్లో మన సైనికులు నిద్ర లేకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలి. జల సరిహద్దుల్లో అయితే అన్ని రకాల ముప్పు పొంచి ఉంటుంది. అయినా సరే ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం, వైమానిక దళం, నావికా దళం సర్వసన్నద్ధంగా ఉంటాయి. మన సైనిక దళాలకు అవసరమైన ఆయుధాలు, మౌలిక వసతులు, అత్యాధునిక పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ఎన్నడూ వెనుకాడలేదు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేస్తూ కొత్త ఆయుధ సంపత్తిని సమకూరుస్తూనే ఉంది. అందుకే భూ, వాయు, జల సరిహద్దుల వెంబడి మన సైన్యం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ శత్రువును దరిచేరనివ్వడం లేదు. భారతదేశం ఒక ద్వీపకల్పం. మూడు వైపులా సముద్రం ఉంటుంది. సముద్ర మార్గంలో రకరకాల శత్రువులు పొంచి ఉంటారు. అందుకే భారత నావికా దళం, తీర ప్రాంత రక్షణ దళం నిత్యం అప్రమత్తంగా ఉంటాయి. వారికి ఎప్పటికప్పుడు ఆయుధాలు, నౌకలు, జలాంతర్గములు, వాటిని పడగొట్టే అత్యాధునిక జలాంతర్గములు, నౌకలు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. తాజాగా భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. జలాంతర్గములను ముంచేసే ఐఎన్ఎస్ మాహే నౌకాదళంలోకి వచ్చింది. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీన్ని లాంఛనంగా నేవీకి అప్పగించారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లో నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాహేలో 80% స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మాహే పేరును ఈ నౌకకు పెట్టారు. దీని పైభాగంలో ఉరిమిని ఏర్పాటు చేశారు. ఇది కలరిపయట్టులో ఉపయోగించే ఒక రకమైన ఆయుధం. పొడవైన సన్నని కత్తి ఇది. చురుకుదనం, ఖచ్చితత్వం, యుద్ధ సమర్థతను ఇది సూచిస్తుంది. ఈ నౌక రాకతో సముద్ర జలాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్టం కానుంది. జలాంతర్గములను వేటాడేందుకు, తీర ప్రాంతంలో గస్తీని నిర్వహించేందుకు దీన్ని నిర్మించారు. సముద్ర గర్భంలో నిఘాతో పాటు రెస్క్యూ మిషన్లలోనూ ఈ నౌక పాల్గొంటుంది. ఐఎన్ఎస్ మాహేకు ఇండియన్ నేవీ పెట్టుకున్న పేరు సైలెంట్ హంటర్. వెస్టర్న్ సీబోర్డ్ ఆధీనంలో కార్యకలాపాలు సాగిస్తుంది. ధ్వని తక్కువగా ఉండే ఈ నౌక చాలా నిశ్శబ్దంగా కదులుతుంది. తన ఉనికిని రహస్యంగా ఉంచగలుగుతుంది. శత్రు జలాంతర్గములపై దాడి చేసే వరకు కూడా ప్రత్యర్థులు దాని రాకను గుర్తించలేరు. అందులోని సోనార్ సిస్టమ్ దానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. శత్రు జలాంతర్గములు, మైన్స్, సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు కళ్ళు, చెవులుగా పనిచేస్తుంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన అభయ్ హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. దీంతో నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం గమనించే వీలుంటుంది. A symbol of India's maritime legacy, the ship embodies the spirit of innovation and service. A commissioning will significantly augment the Indian Navy's ability to ensure near seas dominance, strengthen the coastal security grid, and safeguard our maritime interests across the vast expanse of our littorals. The commissioning of INS Mahe reaffirms the Navy's steadfast transformation into builder's Navy, one that designs, constructs, and sustains its own combat platforms. Today, over 75% platforms of the Navy's capital acquisition
are sourced indigenously. From warships and submarines to high sonar and weapon systems, Indian shipyards, public and private, stand as a living proof of our nation's industrial and technological dominance. సముద్ర గర్భంలో కూడా నిఘాను ఐఎన్ఎస్ మాహే ద్వారా నిర్వహించే వీలుంటుంది. ఆ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్రు ముప్పును పసిగడుతుంది. ఆ నౌకలో ఐఆర్ఎల్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్, 30mm నావెల్ సర్ఫేస్ గన్, అడ్వాన్స్డ్ ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పెడో లాంచర్, యాంటీ సబ్మెరైన్ మైన్స్, 12.7mm రిమోట్ కంట్రోల్ గన్ వంటి ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. యుద్ధ నౌక పొడవు 78 మీటర్లు. సముద్ర జలాల్లో వేగంగా స్థిరంగా కదిలే సమర్థత దాని సొంతం. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో కదులుతూ శత్రు జలాంతర్గాములను గుర్తిస్తుంది. నౌకలో 57 మంది సిబ్బంది పనిచేస్తారు. The SWC crafts are a shining example of Atmanirbhar Bharat in naval shipbuilding, in line with the Honorable Prime Minister's vision of Viksit Bharat by 2047 and his clarion call to build ships and ships in India. Right from the design to the steel and equipment on board, these vessels are truly Indian in letter and spirit. The indigenous content is over 80%, and this stands as a testimony of not only CSL's but also Bharat's resolve to be a leading shipbuilding nation in the years to come. I am sure the ship Mahe, after joining the Indian Naval Fleet, will deliver a pivotal leap in its ASW capabilities. 80% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక కారణంగా సముద్ర జలాల్లో భారత ఆధిపత్యాన్ని నిరూపించినట్లయింది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి ఇది ప్రతిరూపమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.